వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. విచారంలో బీఆర్ఎస్ పార్టీ పలు వివాదాల్లో కల్వకుంట్ల కుటుంబం సభ్యులందరూ కూడా విచారణలకు వెళ్ళారు. ఇక కల్వకుంట్ల కవిత వన్ అండ్ ఓన్లీ డాటర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు. సో లిక్కర్ కేసులో ఈమె 5.5 నెలలు తిహార్ జైలుకు వెళ్ళారు. సో ఇదే క్రమంలో ఈమె సిబిఐ అదే క్రమంలో ఈడీ విచారణలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత మరి జైలుకు వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా మాజీ సీఎం బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన నాయకుడు, టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, అదే క్రమంలో 10 సంవత్సరాలు కూడా తెలంగాణకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. సో ఈ క్రమంలో మరి ఆయన కూడా మొదటిసారి కాళేశ్వరం కమిషన్ విచారణ ముందు హాజరయ్యారు. సో రేపు మరొకసారి సిట్ ముందు నందినగర్ నివాసంలో విచారణకు హాజరు కాబోతున్నారు. సో దీంట్లో కేసీఆర్ రెండో విచారణ ఎదుర్కొంటున్నారు. ఇదే క్రమంలో కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసు విషయంలో మరి కేటీఆర్ కూడా ఇప్పటికే ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యారు. మరొక వ్యక్తి కూడా కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నారు. సో ఈయన మరి కేసీఆర్ దగ్గరి బంధువు. సో కేసీఆర్ అన్న వరుస అవుతాడు. సడ్డకుడి కొడుకు జోగిన్పల్లి సంతోష్రావు కూడా మరి మొన్న మనం చూసాము ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఈయన కూడా మరి సిట్ విచారణ ముందు జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మరి కల్వకుంట్ల ఫ్యామిలీ, కల్వకుంట్ల కుటుంబం తెలంగాణలో ఒక బ్రాండ్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ 14 సంవత్సరాలు ఉద్యమం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం టీఆర్ఎస్ పార్టీ స్థాపించారు. అదే క్రమంలో ఒక సుదీర్ఘమైన పోరాటం చేసి ఒంటి చేత్తో టీఆర్ఎస్ పార్టీని నడిపించి అదే క్రమంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా ఆయన తెలంగాణ రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా ఉంటారు. అయితే ఈయన మరి ఆయన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో హరీష్ రావు కూడా మరి మనం చూసాము ఫోన్ ట్యాపింగ్ అంశంలో సిట్టు విచారణకు మరి సిట్టు కార్యాలయంలో హాజరైన సంగతి మనకు తెలిసిందే. సో దీంట్లో కల్వకుంట్ల కుటుంబాన్ని మాత్రం కొన్ని కేసులు వెంటాడుతున్నాయి. సో ఇప్పటి వరకు అయితే మరి ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం కారణంగా ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా కేసీఆర్ మాజీ సీఎంగా రేపు సిట్ ముందు విచారణకు హాజరు కావడంతో కొంత బీఆర్ఎస్ పార్టీలో కలకలం అయితే కనిపిస్తోంది. మాజీ సీఎం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రేపు సిట్ ముందు విచారణకు హాజరు కాబోతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే సో మొత్తానికి కేసీఆర్ ఈ విచారణకు హాజరవుతున్న క్రమంలో కొంత ఒక సస్పెన్స్ అయితే కొనసాగింది. ఆయనేమో గజ్వేల్లోని తన ఫామ్ హౌస్కు రావాలని చెప్పడం కావచ్చు. అదే క్రమంలో సిట్ అధికారులు అది కుదరదు, మీ అఫిడవిట్లో మీరు నందినగర్ నివాసం అడ్రస్ ఉంది కనుక మరి అక్కడే మేము విచారిస్తామని చెప్పడం కావచ్చు. సో ఈ సస్పెన్స్కి అయితే కేసీఆర్ తెరదీశారు. దీంట్లో మరి నందినగర్ నివాసంలో తాను ఈ యొక్క సిట్టు విచారణకు అందుబాటులో ఉంటానని కూడా సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఇక కేటీఆర్ మరి ఈ ఫార్ములా ఈ రేస్ విషయంలో ఇప్పటికే మనం చెప్పుకున్నాం కదా, ఏసీబీ విచారణకు హాజరయ్యారు. మరి జోగినిపల్లి సంతోష్రావు కూడా ఫోన్ ట్యాపింగ్ అంశంలో కూడా విచారణకు హాజరయ్యారు. ఇక కేసీఆర్కు ఈ 1-2 కాదు, ఈ 2 విచారణలే కాదు, ఇంకా ఒక 2-3 విచారణలు కూడా ఎదుర్కొనే పరిస్థితి ఉందని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక మరి మనం చూడొచ్చు విద్యుత్ కొనుగోళ్ల అంశంలో కూడా అక్రమాలు జరిగాయంటూ కూడా మరి ఇదివరకే దీంట్లో ఒక కమిషన్ వేయడం కావచ్చు. ఆ కమిషన్కు సంబంధించిన చైర్మన్గా ఉన్న వ్యక్తి మరి మీడియా సమావేశంలో ఈ అంశం వెల్లడించడం కావచ్చు, దానిపైన కేసీఆర్ కోర్టుకు వెళ్ళడం కావచ్చు. సో ఆ కమిషన్ను కోర్టు రద్దు చేయడం కావచ్చు. సో అది కొంత పెండింగ్లో ఉంది. అదే క్రమంలో మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి అనే ఒక పోర్టల్ తీసుకొచ్చింది. ధరణిలో కూడా చాలా అక్రమాలు జరిగాయంటూ కూడా మరి కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ధరణి పోర్టల్ విషయంలో కూడా కేసీఆర్ను విచారించే అవకాశం ఉంటుంది. సో మొత్తానికి 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలోనే మరి ప్రతిపక్షంలో ఉండగా అన్ని విషయాలపై కూడా మేము విచారణ చేస్తాం, కాళేశ్వరం దగ్గర నుంచి మొదలుకొంటే కరెంటు కొనుగోళ్ల విషయంలో కూడా అన్ని అంశాలు మేము విచారణ చేస్తామని చెప్పిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇదే క్రమంలో 2 ఏళ్ళుగా కూడా ఫోన్ ట్యాపింగ్ విచారణ కొనసాగుతోంది. సో దీంట్లో ఇప్పటి వరకు మరి చాలామంది పోలీసు అధికారులను విచారించారు, ప్రైవేట్ వ్యక్తులను కూడా విచారించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా సిట్ అధికారులు విచారించారు. ఇదే క్రమంలో మరి ప్రైవేట్ వ్యక్తులను కావచ్చు, పోలీసు అధికారులను విచారించిన సంగతి మనకు తెలిసిందే. అయితే
మరి ఈ 3 ఏళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. సో తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య మరి రాజకీయాలు ఎప్పుడు వాడివేడిగా ఉంటాయి, దాంట్లో మనకు తెలిసిందే. సో ఇటు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు, అదే క్రమంలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నేతల మధ్య ప్రతిరోజు ప్రతి విమర్శలు కొనసాగుతూనే ఉంటాయి, మాటల యుద్ధం నడుస్తూనే ఉంటుంది. ఇదే క్రమంలో రాజకీయ వేడి కూడా రగులుతుంది. ఇప్పుడు మరి మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరి కేసీఆర్ను సిట్టు విచారించడం అయితే దీన్ని రాజకీయ కోణంలో కొంతమంది ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం సిట్టు ద్వారా ఈ విచారణ చేయించడం అయితే ఇది కొంత బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలనే ఆలోచన చేస్తుంది. సో ఈ ఎన్నికల సమయంలో మరి బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్ ఖచ్చితంగా మరి బిజీగా ఉండాలి, ప్రచారం చేయాలి. అదే క్రమంలో మున్సిపాలిటీల విషయంలో కావచ్చు, మరి జరుగుతున్న ఎన్నికలను ఏ రోజుకు ఆ రోజు మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే క్రమంలో ఇప్పుడు కేసీఆర్ని విచారిస్తే కొంత కాంగ్రెస్ రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచనతోనే మరి కక్షపూరితంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో సో ఈ విచారణ రేపు జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ కూడా సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఆయన ఖచ్చితంగా మరి రేపు విచారణకు హాజరు కాబోతున్నారు. అయితే దీంట్లో మరి ఇప్పుడు ఈ సమయంలో కేసీఆర్ లాంటి వ్యక్తిని విచారిస్తున్న క్రమంలో మరి ఓవరాల్గా ఎన్నికలు కూడా మరి ఫిబ్రవరి 11న జరుగుతున్న నేపథ్యంలో ఇది కొంత బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య కొంత ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉంటుంది. సో పరస్పరంగా కూడా ఇప్పటికే నేతలు ఒకరిపై ఒకరు కూడా తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. సో కేసీఆర్ లాంటి వ్యక్తిని సో ఆయన నందినగర్ నివాసంలో ఆయన ఇంటి గోడకు సిట్ అధికారులు నోటీసులు అంటించడం, కేసీఆర్ కూడా కొంత ఆవేదన చెందినట్టు తన వ్యక్తిగత ఇమేజ్కు భంగం కలిగించడానికే సిట్ అధికారులు తన నందినగర్ నివాసంలోని ఇంటికి నోటీస్ అంటించడము ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా మరి చాలా రోజులుగా కూడా మరి సిట్టు విచారణ కొనసాగుతోంది. అదే క్రమంలో మరి కేటీఆర్ది కూడా ఫార్ములా రేస్ కేసు విషయంలో ఆయన కూడా విచారిస్తున్నారు. సో కల్వకుంట్ల కవిత కేసు కూడా మరి లిక్కర్ కేసు కూడా మరి ఆమె బెయిల్పై బయటకు వచ్చారు, ఆ కేసు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో మొత్తానికి కల్వకుంట్ల కుటుంబాన్ని అయితే మరి గత ప్రభుత్వ హయాంలో చేసిన ఏవైతే చాలా ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటిపై కూడా చాలా అంశాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ ఈ అంశాల్లో విచారణ చేయడం అయితే మొత్తానికి కల్వకుంట్ల కుటుంబాన్ని పూర్తిగా నైతికంగా తీసేందుకే మరి కాంగ్రెస్ కావచ్చు, అదే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, తెలంగాణ మంత్రులంతా కూడా మరి ఈ సమయాల్లో అంటే ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇలాంటి విచారణ చేస్తున్నారని చెప్పడం కావచ్చు. సో మొత్తానికి ఇప్పటికే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి కావచ్చు, అదే క్రమంలో మరి R&B మినిస్టర్గా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, మరి వాళ్ళంతా ఇప్పటికే చాలాసార్లు లీకులు ఇచ్చారు. సో కల్వకుంట్ల కుటుంబంలోని సభ్యులందరూ కూడా జైలుకు వెళ్తారని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ విచారణ పేరుతో జరుగుతున్న వాటితో మాత్రం కొంత బీఆర్ఎస్లో విచారం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మరొక 3 ఏళ్ల పాటు కూడా మరి ఇలాంటి విచారణలు కొనసాగే అంశం ఉంటుంది. ఇప్పటికే మరి కాళేశ్వరం విషయంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు సంబంధించిన విచారణ కూడా పూర్తయిపోయింది. ఇక దాంట్లో కేంద్రం తేల్చాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా కూడా సిబిఐచే విచారణ జరిపించాలంటూ తీర్మానం చేయడం కావచ్చు. సో మొత్తానికి ఒకవైపు కాళేశ్వరం, మరొక వైపు మరి ఫోన్ ట్యాపింగ్ అంశము, మరొక వైపు కరెంటు కొనుగోళ్ల కుంభకోణం అంశం కావచ్చు, అదే క్రమంలో మరి ధరణికి సంబంధించిన పోర్టల్ అంశం కావచ్చు. సో ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్పై పూర్తి స్థాయిలో జరిగిన అక్రమాలపై విచారణ చేస్తామని ప్రతిపక్షంలో ఉండగా చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటిపై కూడా విచారణ చేస్తున్న నేపథ్యంలో ఈ విచారణలు ఎంత దూరం కొనసాగుతాయి, అదే క్రమంలో దీని ద్వారా బీఆర్ఎస్ పూర్తిగా మరి కాంగ్రెస్ చెప్తున్నట్టుగా కావచ్చు, మంత్రులు చెప్తున్నట్టుగా కావచ్చు, కల్వకుంట్ల కుటుంబంలోని సభ్యులంతా నిజంగానే మరి ఈ యొక్క ఆరోపణల నేపథ్యంలో విచారణ నేపథ్యంలో వాళ్ళంతా కూడా మరి అక్రమాలు చేశారని కాంగ్రెస్ నిరూపిస్తుందా, అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఎదురుదాడి చేస్తోంది. బొగ్గు కుంభకోణం అంటూ కావచ్చు, అదే క్రమంలో చాలా కుంభకోణాలు కూడా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హిల్టు పాలసీ తీసుకొస్తున్నారు, 5-6 లక్షల కోట్లకు అవినీతికి పాల్పడుతున్నారు అంటూ కూడా ఎదురుదాడి చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం సీరియస్గానే మరి ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్గా చేసినట్టు కూడా జరుగుతున్న ప్రచారంలో నిజంగానే ఈ విచారణ పేరుతో ఇది కేవలం కాలయాపన చేస్తున్నారు. అదే క్రమంలో మరి ఇది సీరియస్గా విచారణ జరుగుతుందా, నిజంగానే అక్రమాలు జరిగితే మరి కాంగ్రెస్ మంత్రులు చెప్తున్నట్టు కావచ్చు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న దాని ప్రకారం కావచ్చు. సో మొత్తానికి రాష్ట్రంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయని నిరూపిస్తారనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.